హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్వీస్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కంటిన్యూషన్ ఆఫ్ 11.1 ఎక్సర్సైజ్ చేయబోతున్నాము. దట్ ఇస్ లాస్ట్ క్వశ్చన్స్, లాస్ట్ 11 నుండి 14th క్వశ్చన్స్ వరకు చేయబోతున్నాము. సో కమింగ్ టు ద 11th క్వశ్చన్, అ కార్ హ్యాస్ 2 వైప్స్ విచ్ డూ నాట్ ఓవర్లాప్. అంటే 2 వైప్స్ ఉన్నాయంట, ఆ 2 కూడా ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వవు, మీట్ అవ్వవు అనమాట ఏ పాయింట్లో అయినా కూడా. ఓకే, ఈచ్ వైపర్ హ్యాస్ అ బ్లేడ్ ఆఫ్ లెంత్ 25 centimeters. సో ఈచ్ వైపర్కి ఏముందంట, ఒక బ్లేడ్ ఉందంట విచ్ ఈస్ ఆఫ్ లెంత్ 25 centimeters. ఓకే, సో వాడు ఏమంటున్నాడు, స్వైపింగ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 115 degrees. సో ఈచ్ వైపర్కి ఒక బ్లేడ్ ఉందంట విచ్ స్వైప్స్ అన్ యాంగిల్ ఆఫ్ 15 degrees. ప్రతిసారి వైపర్ మూవ్ అయినప్పుడు 115 degrees యాంగిల్ మేక్ చేస్తూ మూవ్ అవుతుందంట, 2 బ్లేడ్స్ కూడా. ఓకే, ఫైండ్ ద టోటల్ ఏరియా క్లీన్డ్ ఎట్ ఈచ్ స్వైప్ ఆఫ్ ద బ్లేడ్స్. సో ఒక్కొక్క బ్లేడ్ ఎంత యాంగిల్ మేక్ చేస్తూ స్వైప్ చేస్తుంది, 115 degrees. సో దీని ఏరియా ఎంత అని అడిగాడు. ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద సెక్టార్. సో ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ ఫార్ములా తెలుసు కదా. సో ఒక వైపర్కి ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ అంటే తీటా ఎంత, 115/360 ఇంటూ పై. రేడియస్ ఎంత, 25 centimeters అన్నాడు కాబట్టి ఇంటూ 25 centimeters square. మరి అలాంటివి 2 వైపర్స్ అంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఇంటూ 2 చేస్తే ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే, సో 2 times of θ/360 ఇంటూ πr² చేయాలి. ఓకే, సో తీటా వాల్యూ ఎంత, 115 కదా. సో 2 ఇంటూ 115 degrees డివైడెడ్ బై 360 ఇంటూ పై వాల్యూ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఏం తీసుకోవాలి, 22/7 ఇంటూ r² అంటే 25 ఇంటూ 25. సో చేస్తే ఫైనల్గా ఎంత వస్తుంది అంటే 158,125 డివైడెడ్ బై 126 centimeter square. So this is the total area cleaned by the 2 wipers. So this is how you need to find the area of this question. Coming to the next question. 2 warm ships for underwater rocks. A lighthouse spreads a red colored light over a sector of angle 80 degrees to a distance of 16.5 kilometers. Find the area of the sea over which the ships are warned. అంటే ఏంటి అంటే, ఒక లైట్ హౌస్ ఉందంట, లైట్ హౌస్ నుండి రెడ్ లైట్ అనేది స్ప్రెడ్ అవుతుందంట. ఎంత యాంగిల్తో స్ప్రెడ్ అవుతోంది, 80 degrees యాంగిల్తో స్ప్రెడ్ అవుతుంది. ఎంత దూరం స్ప్రెడ్ అవుతోంది, 16.5 kilometers స్ప్రెడ్ అవుతుంది. సో ఈ వాన్ షిప్స్కి అంటే రూట్ చూపించడానికి, ఇన్ఫర్మేషన్ అది ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం అనమాట ఈ లైట్. ఓకే, ఎంత ఏరియా స్ప్రెడ్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఎంత ఏరియా ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ దిస్ సెక్టార్. సో సెక్టార్ యాంగిల్ 80 degrees ఇచ్చాడు, రేడియస్ అనేది ఎంత ఇచ్చాడు, 16.5 kilometers అడిగాడు. ఇప్పుడు అన్నాడు ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా ఏంటి, θ/360 ఇంటూ πr². సో తీటా ఎంత పెట్టాలి, 80. సో 80/360 ఇంటూ పై ప్లేస్లో వాడు ఏమి ఇచ్చాడు, 3.14 అన్నాడు కాబట్టి 3.14 తీసుకోవాలి. సో 314/100 ఇంటూ ఆర్ ఎంత, 16.5 కాబట్టి 16.5 అంటే ఏంటి, పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 కిందన వస్తుంది. సో ఎప్పుడైనా కూడా మీకు డెసిమల్లో ఇస్తే కనుక దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే మనకు సింపుల్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఎంత వస్తుంది, 4 2s are 8, 4 9s are. సో ఫైనల్గా ఇవి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే, ఓవరాల్ న్యూమరేటర్ అంతా మల్టిప్లై చేస్తే మనకి ఇంత వాల్యూ వస్తుంది. డివైడెడ్ బై 9 ఇంటూ 100 ఇంటూ 10 ఇంటూ 10 అంటే ఎంత, 100. ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా ఏమొస్తుంది అంటే 18997 డివైడెడ్ బై 100. సో ఫైనల్ ఆన్సర్ 189.97. ఓకే, ఏరియా అన్నాడు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ ఉంది కాబట్టి కిలోమీటర్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద 12th question. Coming to the next question.
ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రౌండ్ టేబుల్ కవర్ హ్యాస్ 6 ఈక్వల్ డిజైన్స్ యాజ్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. సో ఈ ఫిగర్లో మనకి ఏం కనిపిస్తుంది, 6 ఈక్వల్ డిజైన్స్ కనిపిస్తున్నాయా? సో ఎక్కడున్నాయి? ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, 2, 3, 4, 5, 6 డిజైన్స్ ఉన్నాయంట. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద కవర్ ఈస్ 28 centimeters, find the cost of making the design at a rate of 0.35 per centimeter square. ఇదేంటి అంటే √3 కరెక్షన్ ఇది. సో √3 వాల్యూ ఏం తీసుకోమన్నాడు, 1.7 తీసుకోమన్నాడు, 1.73 అనలేదు. సో వాడు ఏమి ఇచ్చాడో అదే తీసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ డిజైన్ యొక్క ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కలుపుతాం అనమాట. అంటే ఒక సెక్టర్ ఫామ్ అయ్యేలాగా కలుపుతాం. అప్పుడు మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, 6 డిజైన్స్ కాబట్టి 6 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది మొత్తం అంతా సర్కిల్ ఇది. సో మనకి టోటల్ 360 degrees. సో 6 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఒక్కొక్క యాంగిల్ ఏమవుతుంది, 360/6 అంటే ఒక్కొక్క యాంగిల్ ఎంత, 60 degrees అనమాట. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ దిస్ డిజైన్ కనుక్కోవాలి, ఈచ్ డిజైన్ ఏరియా కనుక్కోవాలి. ఈ ఏరియా ఆఫ్ ద డిజైన్ ఎలా వస్తుంది, ఇది ఏ షేప్లో ఉంది చూడండి, ఇది మొత్తం కూడా ఒక సెక్టార్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేస్తే ఈ డిజైన్ పార్ట్ మిగులుతుంది కదా, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ కనుక్కుంటే ఏరియా ఆఫ్ ద డిజైన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో మనం ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ కనుక్కోవాలన్నమాట. సో రేడియస్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ మేకింగ్ అ డిజైన్ అంటే ఒక డిజైన్ మేక్ చేయడానికి 0.35 per centimeter square, అంటే ఒక సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత కాస్ట్ పడుతుందంట, 0.35 అని అన్నాడు. ఓకే, సో యాంగిల్ మేడ్ బై ఈచ్ డిజైన్ చెప్పాను కదా, టోటల్ 6 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 360/6 గివ్స్ ఈచ్ డిజైన్ యొక్క యాంగిల్, దట్ ఈస్ నథింగ్ బట్ 60 degrees. సో మనకి ఏం తెలుసు, ఒక డిజైన్ తీసుకుందాం, అంటే ఒక సెక్టార్ తీసుకుందాం. సో ఇది ఈ షేప్లో ఉంది, కనిపిస్తుందా ఇక్కడ? సో ఈ షేప్లో ఉంది, 60 degrees యాంగిల్, ఇది డిజైన్, ఏపీబి అనేది డిజైన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ డిజైన్ ఏరియా కావాలి కాబట్టి ఈ డిజైన్ ఇస్ నథింగ్ బట్ ఇది ఏ షేప్లో ఉంది, ఇది ఒక సెగ్మెంట్ రావాలంటే ఏం చేయాలి, సెక్టార్ ఏరియా నుండి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసేస్తే ఈ డిజైన్ ఏరియా వస్తుంది. సో టోటల్ ఏరియా ఆఫ్ ద డిజైన్స్, అన్ని డిజైన్స్ ఏరియా కావాలి కాబట్టి ఇంటూ 6 చేయాలి. ఎందుకు, 6 డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక డిజైన్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. ఆ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ని ఇంటూ 6 చేస్తే టోటల్ ఏరియా ఆఫ్ ద డిజైన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏరియా ఆఫ్ ద సెక్టార్ ముందు కనుక్కోవాలి. ఓకే, సో ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా తెలుసు కదా, ఏంటి, θ/360 ఇంటూ πr². థీటా అంటే 60/360 ఇంటూ పై వాల్యూ ఎంత, సో పై వాల్యూ వాడు ఇవ్వలేదు కాబట్టి 22/7 తీసుకోవాలి. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 28 ఇచ్చాడు కాబట్టి 28 ఇంటూ 28 చేస్తాం. సో ఫైనల్గా ఏమొస్తుంది, ఏరియా ఆఫ్ సెక్టార్ ఇస్ నథింగ్ బట్ 410.67 cm² ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలి. సెగ్మెంట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ సెక్టార్ నుండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేయాలి. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనకి బై డిఫాల్ట్ తెలుసు. ఏరియా ఆఫ్ సెక్టార్ ఇప్పుడు కనుక్కున్నాం, ఎంత వచ్చింది, 410.67 వచ్చింది, మైనస్ ½ r² sin θ కదా, ఆర్ వాల్యూ ఎంత 28. సో 28 ఇంటూ 28 ఇంటూ sin 60 degrees, sin 60 డైరెక్ట్గా స్టెప్ వేసేస్తున్నాను. నార్మల్గా అయితే మీరు ½ r² sin θ అని రాసి నెక్స్ట్ స్టెప్లో ఇది రాయాలన్నమాట. ఓకే, సో ఫైనల్గా ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 2 1s are 2, జస్ట్ సెకండ్, 2 1s are 2, 2 14s are. ఓకే, సో 410.67 మైనస్ ఇది ఫైనల్గా సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే, సారీ సంథింగ్ ఇస్ రాంగ్, జస్ట్ సెకండ్. ఓకే, సో నౌ ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే,
సో ఫైనల్గా 196 ఇంటూ √3. √3 వాల్యూ ఎంత అన్నాడు? 1.7 కాబట్టి 1.7 తీసుకుంటాము. సో దట్ గివ్స్, సో ఫైనల్గా ఇది ఎంత వస్తుంది అంటే 410.67 మైనస్ 333.2. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 77.47 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ అన్నమాట. సో ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు వాడు? ఫైండ్ ద కాస్ట్ అన్నాడు. సో మనకి ఏమిచ్చాడు? టోటల్ 6 డిజైన్స్కి ముందు మనం ఏరియా కనుక్కోవాలి. ఎలా వస్తుంది? 6 ఇంటూ ఒక డిజైన్ ఏరియా ఎంత వచ్చింది? 77.47 కదా. సో 6 ఇంటూ 77.47 చేస్తే టోటల్ ఏరియా ఆఫ్ ద డిజైన్స్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 1 సెంటీమీటర్ స్క్వేర్ డిజైన్ ఎంత ఇచ్చాడు? 0.35 అన్నాడు కదా. 0.35 పర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? 1 సెంటీమీటర్ స్క్వేర్కి 3.15 అయితే 464.82 సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత పడుతుంది అంటే 464.82 ఇంటూ 0.35 చేస్తే ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 162.68 రూపీస్ అన్నమాట. సో దిస్ is how you need to solve this question. This is very very important question. I hope you all understood. Okay, so coming to the last question. Tick the correct answer in the following. Area of the sector of angle P of a circle with radius R అన్నాడు. అంటే యాంగిల్ ఎంత ఇచ్చాడు? యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ P అన్నాడు, P డిగ్రీస్ అన్నాడు, రేడియస్ అనేది R అన్నాడు. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా తెలుసు కదా, θ/360 ఇంటూ πr². సో తీటా ప్లేస్లో ఏం పెట్టాలి? P పెట్టాలి. రేడియస్ ప్లేస్లో క్యాపిటల్ R వాడు మెన్షన్ చేసినట్టుగా పెట్టాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? తీటా ప్లేస్లో P పెట్టాలి, రేడియస్ ప్లేస్లో క్యాపిటల్ R పెడితే P/360 ఇంటూ πr². సో వీటిలో ఏ ఆప్షన్లోనూ కూడా P/360 ఇంటూ πr² అని వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? మనకి ఇక్కడ 2πr ఉంది, కానీ మనకి ఇక్కడ ఏం రావాలి? πr² కదా రావాలి. సో 2πr ఉంది కాబట్టి అసలు ఇది అవ్వనే అవ్వదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ P/180 ఇంటూ πr² ఉంది, కానీ ఇక్కడ ఏముంది? P/360. సో 180 ఉండదు కదా, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏముంది? మళ్ళీ 2πr ఉంది, మనకి 2πr అసలు ఉండకూడదు కదా, r² ఉండాలి కదా. సో ఇది కూడా అవ్వదు. సో ఆబ్వియస్గా ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది ఎలా అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి πr² ఉంది, ఇక్కడ కూడా πr² ఉంది, ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది, కానీ ఇక్కడ 360 ఉంది, ఇక్కడ ఏముంది? 720 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేద్దాం, ఎందుకంటే ఇక్కడ 2 ఇచ్చాడు కదా. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది? P ఇంటూ 2πr² డివైడెడ్ బై, సో ఏమొస్తుంది? డివైడెడ్ బై 360 ఎంత? 720. సో therefore option D is the right answer. This is how you need to do this last question, that is 14th question. I hope you understood these questions. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.